సో వాట్ ఈస్ అప్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ ప్రతినిధి వ్లాగ్స్. యాక్చువల్లీ ఇవాళ చిన్న మోడిఫికేషన్ చేపిద్దామని వెళ్తున్నాను. అన్ఎక్స్పెక్టెడ్ మోడిఫికేషన్ అనొచ్చు మీరు. ఏంటంటే మన కార్కి హెడ్ లైట్స్ మార్పిస్తున్నాను. స్టాక్ హెడ్ లైట్స్ తీసేసి కస్టమ్ హెడ్ లైట్స్, ఇంపోర్టెడ్ హెడ్ లైట్స్ వేపిస్తున్నా. చాణక్య కార్లో వెళ్తున్నా. చాణక్య నా కార్లో వెళ్తున్నాడు. అదిగోండి ముందు వెళ్తుంది నా కారు కూడా. కనిపిస్తుందో లేదో, అక్కడ వెళ్తున్నాడు. నాకు దొరకట్లే, దీంట్లో గేర్లు పడట్లేవు, అందుకే అదే మన కారు. మన కారు చాణక్య నడుపుతున్నాను, నేను చాణక్య కారు నడుపుతున్నా. ఇవి మన హెడ్ లైట్స్. ఇప్పుడు ఈ హెడ్ లైట్స్ ఈ గ్రిల్ తీసి మన దానికి వేస్తాం అనమాట. సో ఇంకొకటి మన హెడ్ లైట్స్ తీసి దీనికి వేయాలి. తీస్తున్నారు ఇప్పుడే. సో చూద్దాం ఎంతసేపు పడుతుందో. తీస్తున్నారు అనమాట. కొంచెం ఎవరు ఇట్రా, ఏం కాదు, ఆల్రెడీ వచ్చినావు. హెడ్ లైట్స్ తీస్తున్నారనమాట. ఇప్పుడు అవి దీన్ని తీసేసి పక్కన పెట్టి దాన్ని తీస్తారు. సో చూద్దాం. పీడిఎఫ్ ఎట్లా చేయాలో అంటే ఒక్క నోట్లకి వెళ్ళి మాట వస్తలేదు. అప్పుడు అన్న వద్దు వేసుకోమేమో అట్లా. దీన్ని కూడా హెడ్ లైట్స్ తీస్తున్నారు. ఇప్పుడు బానెట్ తీసేసి దీని హెడ్ లైట్స్ గ్రిల్ కూడా తీస్తారనమాట. ఈ చమేలియనే కదా ఇది, చమేలియన్ ర్యాప్ ఉంచాలా తీయాలా అని చూడాలి. సో చూద్దాం ఒకసారి. వేసిన తర్వాత దాని త్రోని బట్టి చూద్దాము. అన్ని ఇల్లీగల్ థింగ్స్ ఉంటాయి మా కార్లలో. ఫ్రెండ్స్ ఓకే, ఫేస్ చూపి ఒకసారి. మరి అది కూడా తీసే ఇంకా. వద్దు వద్దు, అది ఎవరైనా చూసారనుకో గలీజ్ ఉంటుంది. మరి దాన్ని వాడికి టీడీఐ ఇంజెక్టర్స్ ఫక్డప్ అయి ఉన్నాయి కదా మొత్తము. వాడి నాలేది కొనేవాడు మెకానిక్ చాణక్య. ఛాన్స్ ఉంటే అది ఇరిగిపోవాలంటే ఇప్పుడు లాగు ఆహా, ఏదో ఇరిగింది. ఇచ్చాను, ఆయన తీస్తాడు. ఆగు అక్కడ నడుస్తుంది వర్క్. ఎవరు తినడానికి వెళ్ళారని చెప్పేసి కొంచెం ఆగింది, మళ్ళీ స్టార్ట్ అయిందంట. సో చూద్దామని వెళ్తున్నాను. ఈలోపు మేము కూడా ఏదన్నా ఆకలి అవుతుందని చెప్పేసి తినడానికి ఆర్డర్ ఇచ్చాము. సో ఇక్కడ నేను చూసిన వెహికల్ 1986 నిస్సాన్. ఇదేంటా, ఏ ఏం బండి అన్న? బ్లూవా? ఓకే, నిస్సాన్ బ్లూ బర్డ్ అంట. అసలు ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నా ఇట్లాంటి వెహికల్ని, రేర్. ఇది రిస్టోరేషన్కి వచ్చిందా అన్న? ఇది రిస్టోరేషన్. ఇట్లాంటి బండ్లు తీసుకోవాలి. ఇట్లాంటి బండ్లు తీసుకుంటే రోడ్డు మీద స్టాండ్ అవుట్ అవుతాయి. 1986ఆ? సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ వెహికల్. చూద్దాం అది. ఇప్పుడైతే ఈ హెడ్ లైట్స్ తీసేసి ఈ గ్రిల్, ఈ రెండు గ్రిల్ తీసేసి దానికి ఫిట్ చేయాలన్నమాట. సో అది తీసిన తర్వాత చూద్దాం. హెడ్ లైట్స్ తీసుకొచ్చారనమాట. కప్లర్ తీసుకొని వచ్చి ఫిట్ చేయడానికి చూస్తున్నారు ఏమున్నాయో. దీనికి 3 వచ్చినాయి, దీనికి కూడా 3 వచ్చినాయి కదన్న. 3 వచ్చినాయి కదన్న దీనికి.
ఇది మెయిన్ హెడ్ లైట్ పవర్ యూనిట్, ఇది ఫాగ్ లైట్ది. చేస్తున్నారనమాట వస్తుందో లేదో అని చెప్పేసి. డిఆర్ఎల్స్ ఆన్ అయినాయి, హై బీమ్ ఆన్ అయింది, అదే లో బీమ్ అది కూడా అంటే అది కూడా ఆన్ అవుతుందా? అది వెనక్కనండి అన్న ఒకసారి, వస్తుంది, అవుతుంది. ఇండికేటర్ వస్తుంది ఒకసారి చూడండి. ఇండికేటర్స్ కూడా వర్క్ అవుతున్నాయి, అన్నీ వర్క్ అవుతున్నాయి. చలో రైట్ ఫిట్ అయిపోయింది. ఇది కూడా తీస్తున్నారు, ఈ గ్రిల్ తీసేసి. చలో గ్రిల్ కూడా వచ్చేసింది మనది. ఈ గ్రిల్ తీసేసి దాన్ని తీసి దీన్ని పెడతారు. హెడ్ లైట్స్ ఇట్ సైడ్ బోల్ట్స్ ఫిక్స్ అయిపోయిందా అన్న? ఇట్ సైడ్ ఫిక్స్ అయిపోయిందా? అంతా కరెక్ట్గా ఉంది కదా, ఫిక్స్. ఓకే చలో మన బంపర్ ఒకటి అది వర్క్ ఉంది, బంపర్ తర్వాత చేయించినప్పుడు పెయింట్ చేయించినప్పుడు చేయించుకోవాలి. ఇప్పుడు గ్రిల్ ఒకటి తెచ్చేసి పెట్టేస్తే మనది అయిపోద్ది అనమాట వర్క్. చమేలియన్ ఉంచాలా లేదా అనేది కమెంట్స్లో పెట్టండి. ప్రస్తుతానికి అయితే ఉంచుతాను, ఒకవేళ బాగాలేకపోతే తీసేస్తా తర్వాత. ప్రస్తుతానికి ఉంచుతా ఇది. సో ఇదైతే వర్క్ మనది. తర్వాత అయిపోయిన తర్వాత టోటలీ అయిపోయిన తర్వాత చూపిస్తాను. ఇది కూడా పెట్టేశారు, ఫిట్ చేస్తున్నారు. రెడ్ స్టిక్కర్ని మళ్ళీ వేపిస్తా. దాన్ని చమేలియన్ కూడా కొంచెం పాడైంది, ఇది కూడా మళ్ళీ తీసి మళ్ళీ వేపియాలి. సో దానికి ఆ మాడ్యూల్ వచ్చింది, లైట్ మాడ్యూల్. ఆ లైట్ మాడ్యూల్ ఇంక డైరెక్ట్ ఇగ్నిషన్కి ఇప్పియాలి. అది ఆ ఇగ్నిషన్కి తర్వాత నేను చేపిస్తా, ఇక్కడ రాదంట. సో లుక్ ఎలా వచ్చిందో ఫైనల్గా నాకు తెలిసి బాగుంటుంది. లుక్ అనేది ఎన్హాన్స్ అవుతుంది ఖచ్చితంగా, చూద్దాం. అదైతే ఫిట్టింగ్ అయిపోయింది కంప్లీట్గా. ఇటు కప్లర్ కొంచెం ప్రాబ్లం ఉంది, అందుకే ఇది ఒకటి రావట్లేదు, డిమ్ అయింది. సో ఇటు సైడ్ వస్తుందన్నమాట. సో అది కప్లర్స్ అనేది తెప్పియాలి, కప్లర్స్ తెప్పించుకుందాము. సో ఫైనల్ లుక్ అనేది ఇది కంప్లీట్ చేంజ్ అయిపోయింది మనది. ఫ్రంట్ లుక్ అయితే ఇవి మారవంగానే ఇంకా వీటికి కొంచెం క్లీన్ కూడా చేయించుకోవాలి కార్ తీసుకొని. ఇది మన ఫైనల్ లుక్ కార్ది. డిఆర్ఎల్స్ ఆన్ అయినాయి. సో ఇంటికి వెళ్ళేసి చూద్దామన్నమాట. రేపు ఆ కప్లర్స్ చేంజ్ చేయించుకోవాలి, వెళ్ళిపోయి చేంజ్ చేయించుకొని గుద్దడానికే వస్తుంది. ఫాగ్ లైట్స్ వస్తాయి అనుకున్నా కానీ ఫాగ్ లైట్స్ రాలేదు. సో అవి రేపు చూద్దామని చెప్పేసి ఇంక వెళ్తున్నాం ఇంటికి. సో గైస్ అయిపోయింది మనది ఫిట్టింగ్ కూడా, ఫిట్టింగ్ అంతా అయిపోయింది మనది. ఇంటికి వెళ్తున్నా. చాణక్య కూడా వెళ్ళిపోయాడు ఇప్పుడే, అక్కడ ఏమంటారు మరి బహదూర్ సిగ్నల్ దగ్గర నుంచి వెళ్ళిపోయాడు, గాజుల రామారం. నేను కూడా ఇంటికి వెళ్తున్నా. ఇక్కడే వినయన్ కలిసేసి ఇంటికి వెళ్ళిపోవడమే. ఇక్కడ బావాళ్ళు ఇంట్లో ఉన్నాడంట, ఫోన్ చేసి ఇప్పుడే. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. కొంచెం కప్లర్ ఇష్యూ ఉంది, ఒకవేళ అది కూడా షూట్ చేసి ఇంట్లోనే ఇంక్లూడ్ చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ మొత్తం లైట్స్ అన్నీ ఫిక్స్ అయిపోయినాయి, మన లైట్స్ కూడా అయిపోయింది. ఫాగ్ లైట్స్ కూడా నాకు తెలిసి అవి రావన్నారు, వస్తే అది కూడా ఫిట్ చేయించేసుకుంటాను. సో దట్స్ ఇట్. ఇంకొకటి కెమెరా కూడా ఉంది, రేర్ కెమెరా, అది కూడా ఫిట్ చేయించుకోవాలి. కుదిరితే అది కూడా చేయించుకుంటా. మనది కాస్మెటిక్ మోడ్స్ అయితే కూడా స్టార్ట్ అయినాయి మెల్లమెల్లగా. నెక్స్ట్ అల్లాయిస్ ఇంకా పెయింట్ ఉంది, పెయింట్ కానీ ర్యాప్ కానీ మాట్లాడుతున్నాను. సో అది కూడా ఫైనల్ అయిపోతే మనది కాస్మెటిక్ మోడ్స్ అనేది ఆల్మోస్ట్ 80% అనేవి ఫినిష్ అవుతాయి. అల్లాయిస్ అండ్ ర్యాప్ కానీ పెయింట్ కానీ దాంతో. సో నెక్స్ట్ ఏంటనేది ప్లాన్ చేద్దాం మెల్లగా. సో ఇవే ఆ కప్లర్ సెట్ అనమాట ఇవి. సో వెళ్ళి ఒకసారి ఫిట్ చేసి చూద్దాము కంప్లీట్గా. కొత్త సెట్ ఇదంతా కంప్లీట్ సెట్. సో ఒకసారి ఫిట్ చేసి వర్క్ అవుతున్నాయో లేదో చూద్దాము. ఇంకేముంది, అన్నీ పని చేస్తున్నాయో లేదో చూసుకొని ఇంకా పని చేస్తే ఇంకంతే ఉంచేయడమే. పాత కప్లర్ సెట్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను మీకు తర్వాత.
తగ్గినాయి 2 అయినాయి ఫుల్ అయింది 2 వచ్చినాయి అన్నీ అయినాయి అదొకటి డిమ్ వచ్చింది కొంచెం డిమ్ అయింది ఒకటి చూస్తే అయిపోద్ది అదొకటే అన్నీ అయితే ఆన్ అయినాయి అయిపోయింది So that's it for today. Stay tuned. Keep watching my videos. Don't forget to like, share, subscribe. Bye bye.